ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే, మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతును ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదేవిధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ప్రభుత్వము ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఈ సంవత్సరం మంచి వర్షాలతోని ఎక్కడ తుఫాన్లు కానీ సునామీలు కానీ రాకుండా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.